గ్రంథము నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. హల్లెలూయా. మరొక వాక్యం చదువుకుందాం. తిమోతి రాసిన పత్రిక చదవండి. 2వ అధ్యాయము 2వ వాక్యం. రాజుల కొరకు అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలెనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకి వందనాలయ్యా. స్తోత్రాలు. నిజముగా మీ సన్నిధిలో మేమున్నామంటే అది కృపయే నాయన. దేవుని కృపను బట్టి సన్నిధిలో సజీవులుగాను ఆశీర్వాదకారకులుగాను నీ చల్లని రెక్కల నీడలో సురక్షితముగా ఉండనిచ్చినందుకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో కూడా నీ సన్నిధిలో నీ లేఖనాలను ధ్యానం చేయటానికి కృప చూపించిన విధానమును బట్టి కూడా నీకు స్తుతిస్తూ ఉన్నాము నాయన. స్తోత్రాలు. నీ పాదాలు పట్టుకొని ప్రార్థించటానికి విజ్ఞాపనలు యాచనలు నాయన ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి స్తోత్రం. నీవిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీ రక్షణ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా వాక్య పరిచర్యలో తోడై ఉండండి. వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను బయలుపరచండి, ఆటంకాలను దూరపరచండి నాయనా. నీ వాక్య పరిచర్యలో నీ నామానికి మహిమ ఘనత వచ్చులాగున పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడి ఆటంకాలు అంధకార శక్తులను దూరపరిచి వాక్య పరిచర్య అంతటినీ ఆశీర్వాదకరంగా జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన వాళ్ళందరూ ప్రభు నామంలో వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క విజ్ఞాపన కూడిక శనివారపు రాత్రికాలపు విజ్ఞాపన కూడికకు మనమంతా కూడాను ఈ విధంగా కూర్చోవడం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క కూడికకి దేవుడిచ్చినటువంటి ఒక వాక్య భాగము చూడండి. చదవబడినటువంటి వాక్య భాగంలో మరి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ యొక్క విజ్ఞాపన కూడికలో మనం ఒక అనుభవాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. విజ్ఞాపనకి ప్రార్థనల గురించినటువంటి ఒక అవగాహన. ఇక్కడ 3 విషయాలని యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఉన్నటువంటి ప్రార్థనా అనుభవాల్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడే కాదు, ఇక్కడ చదవబడిన వాక్యం కూడా ఇంకోటి తిమోతి రాసిన పత్రికలో కూడా అంటున్నాడు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను
కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాడంట. అక్కడేమో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన, ఇక్కడేమో సంఘము మరి దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఈ విషయాన్ని మరి హెబ్రీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడేమో తిమోతికి రాసిన పత్రికలో సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తులుడైన పౌలు ఇక్కడ యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన చేసినటువంటి ప్రార్థన అనుభవాలు ఒకటేంటి? కన్నీళ్ళు మహారోదనతో, కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా కన్నీళ్ళు మహారోదన. ఇక్కడ చూడండి ప్రార్థనలో అనుభవాలు. ఇది ఎలాంటి ప్రార్థన? కన్నీళ్ళు మహారోదన. దేనికోసం ప్రార్థన ఇక్కడ చెప్పండి? తనను మరణము నుండి రక్షించబడటానికి, మరణము నుంచి రక్షించువానికి. అంటే ఈయన చేసేటువంటి యేసు ప్రభు ఇక్కడ దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఆయన చేసిన ప్రార్థనలో ఒకటి ఏంటంటే శిష్యులు రక్షించబడటం కోసం, ఆత్మలు రక్షించబడటం కోసం, వాళ్ళు మారు మనసు బాప్తిసం పొందటం కోసం శిష్యులు రోజు కూడాను, శిష్యులు కానివ్వండి వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, రోజు రక్షణని చూడాలి. రోజు రోజు సాతాను ఏం చేస్తూ ఉంటుందంట? జల్లించాలని. సీమోను, నిన్ను నీ సహోదరుల్ని సాతాను ఏం చేయాలని చూసిందంట? జల్లెడలో వేసి జల్లించాలని చూసిందంట. దేవునికి స్తోత్రం. జల్లించాలని చూస్తే నేనేం చేశాను? ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేశాడు? జల్లించాలని చూస్తే ఆయనంట వాళ్ళ కోసమంట ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు? మరణము నుండి ప్రతి ప్రార్థన వెనక రక్షణ, కాపుదల, భద్రత, క్షేమము, కాపుదల, భద్రత, రక్షణ ఉంటుంది ప్రియులారా. ప్రతి ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటంటే రక్షణ, కాపుదల, క్షేమముగా ఉంచుట. చూడండి, ఒక టీవీ కొనాలను లేకపోతే ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే దాని వెనకాల ఏముంది? ప్రార్థన చేసే ఒక బిల్డింగ్ కావాలి ప్రభువా, లేకపోతే ఒక ఏసీ పెట్టుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసావు. దాని వెనకాల ఏముంది? ఎండ దెబ్బ తగలకుండా చల్లగా ఉండాలి. ఒక బిల్డింగ్ అనుకోండి, ఆ బిల్డింగ్లో సురక్షితంగా క్షేమంగా ఒక బండి కొనుక్కొని క్షేమంగా డ్రైవింగ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళాలి. ఒక కారు కొనుక్కొని మామూలుగా విడిగా వెళ్తే ఏంటంటే రక్షణ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో క్షేమముగా కారులో చక్కగా వెళ్ళాలి. ప్రతి ప్రార్థన వెనక ఒక డబ్బు కావాలి. నేను ఆ డబ్బుతో క్షేమముగా తిని చక్కగా మంచి ఆహారం తీసుకొని దేవుడిచ్చినటువంటి ధనంతో దేవునికి స్తోత్రం, నలుగురికి ఆశీర్వాదకరంగా, నాకు ఆశీర్వాదకరంగా నేను క్షేమంగా జీవించాలి. ప్రతి ప్రార్థన వెనుక ఏమున్నదండి? క్షేమము, రక్షణ, మరణము నుండి కాపాడబడటము. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ఇంకా ప్రార్థన దేవుడే తన కాపుదల మన చుట్టూ పరిశుద్ధాత్మ వాతావరణమును ఉంచి చీకటి అలుముకొననీయక మన చుట్టూ అగ్ని ప్రాకారం, రక్త కంచె అగ్ని ప్రాకారం, దేవదూతల కాపుదల వేసి భద్రంగా దేవుడే కాపాడాలని
మరణపు అంచుల్లో ఉన్నటువంటి మనలను సురక్షితముగా కాపాడాలి అనేటువంటిది ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్ర. ఇక్కడ కూడా చూడండి అంటున్నాడు, మనం ప్రార్థన చేయడం మానుకుంటే మనకి ఏముండదు? కాపుదల ఉండదు. నీ కుటుంబానికి కాపుదల, నీ కుటుంబం భద్రంగా ఉండదు, నీ కుటుంబానికి క్షేమము, నీ సంఘానికి, నీకు ప్రార్థన చేయటం మానుకుంటే. చూడండి, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మొదలుపెట్టుదురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, తనను మరణము నుండి రక్షింపగలవానికి. రక్షింపగలవాడంట ఆయన. రక్షింపలేనివాడు, రక్షించలేనటువంటి ఆయనకి చేసేటువంటిది కాదు. ఎవరికి చేయాలండి ప్రార్థన? ఎవరిని అడగాలి? చాలామంది రక్షింపలేనటువంటి వారిని పోయి ప్రార్థన విడిచిపెట్టారంటే ఇక ఎవరిని ఆశ్రయిస్తున్నారు? యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి ఏమి విస్తరించుతాయి అంటమ్మా? శ్రమలు విస్తరించుతాయి అంట. ఎందుకని? యెహోవాను విడిచిపెట్టారంటే ప్రార్థన మానేశారు. ప్రార్థన చేయకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థన చేయట్లేదు. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి అంట శ్రమలు విస్తరిస్తాయి అంట. భయంకరమైనటువంటి, వాళ్ళ కోసం ఇంకొకరు ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేటువంటి మూల్యము చెల్లించాలి. దేవునికి స్తోత్ర. చూడండి, పాస్టర్ గారు ఉన్నాడు, మరి పరిచర్య నిమిత్తం అటు ఇటు ఉరికాడు అనుకోండి, ప్రార్థన చేయటం కొంచెం ఎంతంత చేసినా కొంచెం తక్కువ అయిందనుకోండి, పాస్టర్ గారు పట్టుకొని ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు పాపం మరి టైం లేదు, అటు ఇటు పోతున్నాడని ఏమో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే భర్త క్షేమముగా వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనకి ముడిపడి ఉంది ఏందయ్య అంటే క్షేమము, కృప, కాపుదల, భద్రత, యోగక్షేమాలన్నీ కూడాను ప్రార్థనతో ముడిపడి ఉన్నాయి. మనం ఏదైతే మనకి క్షేమమైందో దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన అన్నాడు ఇక్కడ? మరణము నుంచి రక్షించబడాలంటే మామూలుగా రక్షిస్తాడండి దేవుడు. మరణం నుంచి కాపాడబడటం అంటే దానికి చూడండి, మరణం అంటే అది ఎలాంటిదంట? పాతాళమంతా భయంకరం లోతైందంట, బలము కలిగిందంట. మరణము చాలా బలమైందంట. దేనికైనా మనిషి ఓర్చుకుంటాడు. మరణం అంటే లాగా బెంబేలెత్తిపోతాడు, భయపడిపోతాడు, వణికిపోతాడు. దేవునికి స్తోత్రం. దాని యొక్క నైజము, దాని యొక్క బలము అలాంటిది. మనిషిని అవకతవకలు చేసేసేసింది ఎంతటి వ్యక్తినైనా సరే. ఏబు ఎంత భక్తిపరుడు డేలా పడిపోయాడు మరణం వచ్చేసరికి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము నుండి రక్షించబడటం అంటే అది మామూలు విషయమా? చెప్పండి అమ్మా. ఒక వ్యక్తి మరణం నుంచి రక్షించబడటం అంటే, చచ్చిపోయే వ్యక్తి బ్రతుకుతున్నాడంటే అది మామూలు విషయమా? మనం అనుకోవచ్చు ఏదో డాక్టర్లు ఏదో చేశారులే, మాయ మంత్రాలు చేశారులే అనుకోవచ్చు. అది కాదు. మరణము నుంచి రక్షించేటువంటిది ఏంటంటే కన్నీటి ఉపవాస ప్రార్థన, రాజదండము, రాజుల యొక్క శాసనాలను సైతము మార్చగలిగేటువంటిది. చూడండి, బైబిల్ గ్రంథంలో మరణం నుంచి రక్షించబడటానికి ఒకటి యేసు ప్రభు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రార్థన చేశారు, ఎస్తేరు ప్రార్థన చేసి. ఎస్తేరు రాజు అధికారం ఏందంటే చంపేయాలి. ఎందుకు చంపేయాలి? రాజు దగ్గరికి అడగకుండా వెళ్తే, లోపలికి ఎంటర్ అయిపోతే చంపేయాలి, అడిగితే రానియడం.
అడిగితేనేమో రానియడు, పాకపోతేనేమో ఈదులు చచ్చిపోతారు రాజుకు చెప్పకపోతే. ఇప్పుడు ఏం చేయాలి? ప్రాణానికి తెగించి లోపలికి వెళ్ళిపోవాలి. ప్రాణానికి తెగించి లోపలికి వెళ్తే రాజు ఏం చేస్తాడు? మరణశిక్ష. ఎందుకు చెప్పకుండా లోపలికి వచ్చామని మరణశిక్ష వేస్తాడు. ఈ మరణశిక్షని రాజదండాన్ని రాజశాసనాన్ని రద్దు చేయగలిగింది ఏంది? ఆలోచించింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన. నేను రాజు పిలవకుండానే లోపలికి పోతాను, రాజు మనస్సును దేవుడు మార్చి మరణాన్ని జీవముగా మార్చునుగాక అని ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసిందండి. ఈ మహారోదన చేసింది. చూడండి, మనము ప్రార్థన చూడండి, మన సంఘ సహవాసంలో కానివ్వండి, మరి ఇంకా సంఘ సహవాసంలో చేర్చబడకుండా బయట ఎంతోమంది అండి మరణపు అంచుల్లో నరకానికి పరలోకానికి మధ్య ఊగిసలాడుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ మరణము అంటే అగ్నిగుండము నుంచి, నరకము నుండి తప్పించగలిగినటువంటిది రక్షణ, మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మను పొందుకొని రక్షణ మార్గంలో సంఘ సహవాసంలోకి మనల్ని చేర్చగలిగేటువంటిది, నడిపించగలిగేటువంటిది ఏంటండి? అది మరణము నుండి యేసుప్రభు అంట చేసిన ప్రార్థన. అది మామూలు ప్రార్థనలు కాదంట. దేవునికి స్తోత్ర. మమ్మల్ని చీమ కొట్టకూడదు, ఏదో చిన్న ప్రార్థన కాదు. చీమలు కొట్టకూడదు, దోమలు కొట్టకూడదు, ఈగ వాలకూడదు మా మీద. ఆ ప్రార్థనలు కాదు చేసింది ఆయన. చిన్న ప్రార్థనలు కాదు, ఏకంగా మరణము నుండి రక్షించడానికి చేశాడంట ప్రార్థన. ఆయన వచ్చింది అందుకు. ప్రార్థన, ఆయన సువార్త ప్రకటించడం ఒక ఎత్తు అయితే, రక్షణ సువార్త ప్రకటించడం ఒక ఎత్తు అయితే, ఆయన ప్రార్థన ద్వారా రక్షించడం ఒక ఎత్తు. దేవునికి స్తోత్ర. ఒక్కొక్క వ్యక్తి గురించి, ఒక్కొక్క ఆత్మ గురించి కేర్ తీసుకొని పేరున 12 మంది శిష్యులు 120 మంది ఆ దినాన మేడగదిలోకి చేర్చబడ్డారంటే, ఆయన 120 మంది పేరున వాళ్ళ వ్యక్తిగత బలహీనతలను బట్టి వాళ్ళకున్నటువంటి ఇంకా విడిచిపెట్టినటువంటి పాపాలు, చిన్న పాపాలు, చిక్కులు పెట్టే పాపాలు, ప్రతి దాని గురించి అంట ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. సీమోను, సాతాను జల్లించాలని చూసింది, అయితే మీ కొరకు నేను ప్రార్థన చేశాను. మొదట నువ్వు రక్షించబడు, ఆ తర్వాత నీ సహోదరులను రక్షించుకో. స్తోత్ర, హల్లెలూయా. చూడండి, ఈ ప్రార్థనల్లో మరి ఇక్కడ అంటున్నటువంటి మాట ఒకటేంటంట? యాచనలు. ఏంటి చెప్పండి? మరణమును రక్షించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి, ఒకటి యాచనలు, రెండోది ప్రార్థన అంట, తర్వాత రెండోది యాచన అంట, మూడోది ఇక్కడ ఇంకో మాట చేర్చాడు. అక్కడ అనలేదు కానీ ఇక్కడ అంటున్నాడు. తిమోతి రాసిన పత్రికలో విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు. విజ్ఞాపన అంటే ఏందమ్మా? యాచన అంటే ఏంది? చూడండి, యాచన అంటే ఇట్లా, ఇదిగో చెయ్యి ఇట్ట పెట్టి ఇట్లా యాచించటం. ఒకడిని యాచించకూడదురా అంటారు. అడుక్కోవటం అన్నమాట. మనుషుల్ని అడుక్కోవటం కాదు, కానీ దేవుణ్ణి యాచించటంలో తప్పు లేదు. మనుషుల్ని యాచించటం కాదు, కానీ దేవుణ్ణి అడుక్కోవటంలో తప్పు లేదు. అసలు అడుక్కోవాలటమే మన వాళ్ళకి ఏంటంటే, అమ్మో నన్ను తక్కువ చూస్తారనుకుంటా. అడుక్కోవటం అంటే చాలా అదొక ఫీల్ అవుతారు. ఈ యొక్క ఆ తగ్గింపు అనేది రాదు వాళ్ళకి. ఎందుకంటే అదొక అడుక్కునేవాడుగా అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడుక్కోవటం అంటే ఎంత శ్రేష్టమైందో అని మీకు తెలియదు.
ఇక్కడ అన్నాడు దేవుణ్ణి అంట అడుక్కోవడం అంట. యేసు ప్రభు తన కోసం తాను అడుక్కోవటం ఒకటి, ఎందుకంటే సిలువ మరణం నుంచి ఆయన కూడా రక్షించబడాలిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పరలోకంలో ఉంటే అక్కడ కాపుదల ఉంటుంది, అక్కడ రక్షణ ఉంటుంది. ఇక్కడ భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద అంతా కూడా ఇది చీకటి, సైతానుగాడిది. ఇక్కడ ఆయన వచ్చాడు, ఆయనకు కూడా శోధనలు వస్తాయి. కాబట్టి ఆయన కాపాడబడాలి. ముందు ఆయనంట తన కోసం తనను మరణము నుండి రక్షింపగలటానికి అడుక్కున్నాడంట. అయ్యా అని తన గురించి అడుక్కోవటమే కాకుండా ఇంకెవరి గురించి అడుగుతున్నాడు? అయ్యా వాళ్ళకి, అయ్యా ప్రభా వాళ్ళు చనిపోయే పరిస్థితి, సాతాను రక్షణలోకి వచ్చారే కానీ వాళ్ళకి ఇంకా ఎదగలేదు ప్రభా. తన కాళ్ళ మీద వాళ్ళు ప్రార్థనలో నిలబడలేకపోతూ ఉన్నారు. వాళ్ళు స్టెబిలిటీ, స్థిరముగా ఉండేటువంటి వాక్య జ్ఞానము వాళ్ళకి లేదు. వాళ్ళు వాక్యము చేత ఇంకా బండ మీద సంఘము కట్టబడలేదు ఇంకా. స్తోత్రం. వాళ్ళకి ప్రార్థన చేత కాదు, శక్తి కలిగినటువంటి ప్రార్థన, దయ్యములను సైతము పారత్రోలగలిగేటువంటి ఆ యొక్క ఉపవాస ప్రార్థన శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి అయ్యా వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు. వాళ్ళకి మరి వాళ్ళని కాపాడయ్యా, మరణం నుంచి కాపాడు, శోధనల నుంచి, కష్టాల నుంచి వాళ్ళని కాపాడు, వ్యాధుల నుంచి, బాధల నుంచి, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క శోధన నుంచి వారిని కాపాడని ఆయనంట శరీరధారిగా ఉన్న దినంలో ఏం చేశాడంట? ఒకటి యాచించాడంట. యాచించడం అంటే అడగటం. అడగటానికి గర్వమైనటువంటి మనస్సు ఉంటే అడిగేటువంటి స్వభావం రాదు. అహంభావం నేనేంటి ఆయన అడిగేది ఏంది? ఈ మనుషులను వైపు చూసి అడుగుతూ ఉంటారు. మరి దేవుడిని, మనుషులను అంటే ఒకవేళ అనుకోవచ్చు, మరి దేవుడిని అడగటంలో నీకు గర్వం ఉండాలా? అసలు గర్వం అనేది ఏ కోశాన మనలో ఉండకూడదు. దారిని పోతున్నావు, ఆపు బండి ఎక్కించుకో అంటే నన్ను వచ్చి ఎక్కించుకుంటాడా? అయ్యా కొంచెం అని చాలా తగ్గించుకొని అడిగితే పాపం సహోదరుడు ఎక్కడికి వెళ్తున్నాడని ఎక్కించుకుంటారు. ఆ విధేయత, తగ్గింపు, దీన మనస్సు ఇచ్చే విధంగా చేసింది. ఇక్కడ ప్రార్థనలో మొదట దీన్ని ఏం మెన్షన్ చేశాడంటే, ప్రార్థనకి మహారోదనతోనూ కన్నీళ్లతో విజ్ఞాపన యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. ప్రార్థన చేశావు, ఈరోజు ప్రార్థన చేశావు, అడిగావు అయ్యా అని. మరి తెల్లారి ఏం చేయాలి? ఈరోజు చేసిన ప్రార్థనని మళ్ళీ తెల్లారి ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలండి? ఒకసారి అడగంలోని దేవుడు కార్యం చేస్తాడా? రక్షించేస్తాడా? చేయడు. చేస్తే నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వస్తావు? రావు. అమ్మడే చేయకూడదు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు కూడాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపుడికి మళ్ళీ ఏం చేయాలంట? గుర్తు చేయాలంట. దాన్నే ఏమంటున్నాడు? విజ్ఞాపన. పోయిన శుక్రవారం అందులోనే ఉంది, విజ్ఞాపనలోనే జ్ఞాపన, జ్ఞాపకము, విజ్ఞాపన అంటే మరలా చేసేటు. మనమేమో వారానికి ఒకసారి పెట్టుకుంటున్నాం విజ్ఞాపన కూడికని. అంటే ప్రార్థనలో కూడా ప్రభువా ఇది చేయ అదే అంశం ప్రార్థనలో కూడా. అంటే కొన్ని అన్ని చేసే ప్రార్థనలు ఉంటాయంట. ఒకే అంశం జరిగిందాక చేసే ప్రార్థన ఒకటి ఉంటుందంట. ఆ అంశం అంట. ఇప్పుడు నాకు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి స్వస్థత, ఆ ప్రార్థన చేసింది ఎవరయ్యా అంటే పరిశుద్ధుడైన పౌలు చేశాడు. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఒకే అంశాన్ని బట్టి ప్రార్థన చేసినటువంటిది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీ 11వ అధ్యాయము
మొదటి కొరింథీనా 2 కొరింథీ 11. పన్నెండవ అధ్యాయము 2 కొరింథీ 12 చూడండి. కాదు 8వ అధ్యాయం చదువు. 12:8 వచనం. 8వ వచనం. నా దాని విషయమై అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలు పరిపూర్ణమగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలుకి వచ్చినటువంటి ప్రత్యక్షతలు అనేకములంట. ప్రత్యక్షత అంటే తెలియని విషయాలు. వినండి ప్రసాద్ గారు, వినండి. ప్రత్యక్షత అంటే ఏంది? ప్రత్యక్షపరచబడటం అంటే చూడటం. అంటే అంతకుముందు చూడలేదుగా, అంతకుముందు నీకు తెలియదుగా. ప్రత్యక్షత అంటే ఏంటంటే విషయాలు కూడా అంతకుముందు తెలియని విషయాలు మనకు బయలుపరచబడితే వాటిని ప్రత్యక్షపరచబడ్డాయి, తెలిసినవి. అంటే తెలియని అనేకమైన విషయాలు దేవుడు పౌలు గారి ద్వారా సంఘానికి తెలియపరుచుకున్నాడు. ఇప్పుడు పౌలు గారికి ఏమనిపించిందా? అబ్బా, యేసు ప్రభు తర్వాత ఇన్ని విషయాలు ఎవరికీ తెలియదు నాకు తప్పితే. నా అంత భక్తుడు లేడు. చూడండి, ఒక వరం ఇస్తే వరం ద్వారా గర్వం వచ్చింది, ఆత్మీయ గర్వం వచ్చింది. అందుకని వరాలు కాదు ఫలాలు కావాలి. అందుకని ఈ వరాలు కాదు కానీ ఫలాలు ఫలించని చెప్పేసి దేవుడు ముళ్ళు పెట్టి వ్యాధిని పెట్టి ఫలాలు ఫలించే వ్యక్తిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యాధి, ఒక బాధ నలగ కొట్టబడటం ద్వారా అతడు చూడండి, ఇందాక సహోదరుడు వచ్చాడు, రైట్ రా అనాలి మామూలుగా. సహోదరుడిని నేను కుమార్ని ఏమన్నాను? ఆమెనేమో చెల్లి అనాలి. నాకేం పెళ్ళి కాలేదు కాబట్టి వీళ్ళందరినీ, పెళ్ళి అయితే తండ్రిని పిల్లల్ని కలవాడిని కాబట్టి ఒక విధంగా ఫీల్ అవుతా తండ్రిలాగా. ఇప్పుడు కూడా నాకు మనసులో పిల్లలాగే ఫీలింగ్. పెద్దవాళ్ళని కూడా చిన్నవాళ్ళని కూడా అక్క అని పిలుస్తాను. తగ్గింపు ఈ వ్యాధి ఉండటం వల్ల కానివ్వండి. హల్లెలూయా. అయ్యగారు అంట తమ్ముడిని పట్టుకొని, ఆ మాటలో ఎంత తగ్గింపు ఉంటుందో చూడండి. తగ్గించుకోవడంలో తప్పు లేదు కానీ హెచ్చించుకోవడంలోనే పడిపోతాం. ఇక్కడ పౌలు గారికి ప్రత్యక్షత, అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాలకే పౌలు గారిలో ఆత్మీయ గర్వం వచ్చి పడిపోతాడేమో అని దేవుడు ఏం చేశాడంట? ఒక ముళ్ళు పెట్టాడంట. ఈ ముళ్ళు గురించి రోజు ప్రార్థన చేస్తున్నాడంట. మమ్మారు రోజుకు 3 సార్లు 4 సార్లు ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా చెప్తున్నాడు ఇదే పని, ఒక సబ్జెక్టు. మరి ప్రార్థనలోనంట, అన్ని ప్రార్థనలో ఒక ఎత్తంట, ఒక ప్రార్థన మాత్రం అది జరిగిందాక పొద్దుగూకులు దాన్నే ప్రార్థన చేయాలంట. విజ్ఞాపన ప్రార్థన అంటే మరలా గుర్తు చేసేటువంటి ప్రార్థన. చర్చి కట్టబడాలి, ఏమండి, చర్చి పని జరగట్లేదు, మరలా ప్రభువా ఈ పని చేయని దానికోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టి చేయించటం. అది విజ్ఞాపన ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పని జరిగిందాక దాన్ని వదలకుండా ప్రార్థన చేయటం. హల్లెలూయా. ఇక్కడ ఆ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఏ విషయంలో చేశాడంట? అతనికి ఉన్నటువంటి వ్యాధి విషయంలో అనేక మార్లు ప్రార్థన చేశాడంట. విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఏం జరిగిద్దంటే, ప్రార్థన కార్యము జరిగిందాక ఆ ప్రార్థన చేస్తాం, ఆ కార్యము జరిగిద్ది. ఈలోపు మనం దైవికమైన శక్తి పొందుకుంటాం, ప్రార్థన నేర్చుకుంటాం, ప్రార్థనలో తగ్గింపు,
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తే పని జరగల, అప్పుడేం చేస్తాం మనం? అసలు నిజమైన భక్తుడైతే ఏం చేస్తాడు? ఏంది పని జరగలేదు, నేను సరిగ్గా ఉపవాసం ఉండలేదు కదా, ఉపవాసం ఉంటాడు. మామూలుగా ప్రార్థన చేస్తాడు, జరగలేదు. ఇట్ట కాదు, ఇంకొక వాక్యంలో ఉపవాస ప్రార్థన గట్టి ప్రార్థన అన్నారు కదా. ఉపవాస ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి, సాతాను కాడి ఆటంకాలు తొలగిపోతాయి, తొందరగా కార్యం జరిగిద్ది అన్నారు కదా. ఉపవాసం మొదలు పెడతాం. ఉపవాస ప్రార్థనలో కూడా జరగలేదనుకో ఏం చేస్తాడు? ఉపవాస ప్రార్థనలో నేను ఏం చేశానంటే సరిగ్గా తగ్గించుకొని కన్నీరు గార్చట్లేదు. హల్లెలూయా. దేవుడు అనుకున్నటువంటి ఆత్మీయత మనలో చూసే అంతవరకు దేవుడు కొన్ని విషయాల్లో కార్యము, కొన్ని గడ్డు సమస్యలు ఎందుకు ఉంచుతాడంటే ఆ సమస్యలు దేవుడు ఊహించిన ఆత్మీయత మనలో కనబడాలి. అప్పుడు దాకా ఆ సమస్యను ఎంతే ఉంచి నువ్వు ఏడ్చి గీపెట్టి డొల్లాడి మహారోధంతో విజ్ఞాపన చేస్తే కానీ అది పోదు. స్తోత్ర. ఒక పక్క ఈ పౌలు గారు ప్రార్థన చేశాడు, విజ్ఞాపనం ప్రార్థన చేశాడు. ఆ దేవుడు అది ముళ్ళు తీసేయకుండా ఏం చేశాడంటే ఆ ముళ్ళుని ఎదుర్కొనే శక్తిని ఇచ్చాడండి. ఆ వ్యాధిని ఎదుర్కొనే శక్తిని ఇచ్చాడు. చాలు, వ్యాధిని ఎదుర్కొంటే శక్తి ఉంటే చాలు. ప్రైజ్ ద లార్డ్. ఓర్చుకునే శక్తిని ఉంటే చాలు. ఉండా లేకపోయినా ఒకటే వ్యాధి ఉండా లేనట్టే. ఎందుకంటే శక్తి ఉంది కదా. శక్తి లేకపోతే ఆ వ్యాధి ద్వారా వచ్చేటువంటి పర్యవసానం మనం అనుభవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి శక్తి అన్నా ఉండాలి, లేకపోతే వ్యాధి అన్నా తీసేయాలి. శక్తి ఉంటే వ్యాధి ఉన్నా పర్వాలేదు. ఆ వ్యాధి ఎందుకు ఉంచాడంటే నీకు శక్తినివ్వటం కోసమే. ఈ రాత్రికాల సమయంలో ఒకటి యాచనలు, ఆలీల్ని అడుక్కుంటాం కానీ దేవుణ్ణి అడిగే విషయానికి వచ్చేలకే అడుక్కోవటం చేత కాదు. ఇండియా ఎంత పేద దేశం, ఇతర దేశాల దగ్గర అడుక్కొచ్చుకునేటువంటి దేశమే కానీ ఈ ఇండియా దేవుణ్ణి అడిగితే ఇతర దేశాలకు మనం అప్పిస్తాం. అంత సంపన్నమైన దేశంగా దేవుడు ఇండియాని మారుస్తాడు. ఒక కాలంలో అప్పు అడుక్కొచ్చునే దేశంగా ఉంది, ఇప్పుడు సంపన్న దేశంగా మార్చబడుతుంది. కారణం ఏంటంటే దేవుడు క్రైస్తవ్యం పెరుగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలు ఇండియాలో క్రైస్తవులు ప్రార్థన చేసే క్రైస్తవులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఒక విషయం నేర్చుకొని వెళ్ళాలి. ప్రార్థన అంటే అర్థించటం అంటే అడగటం, యాచించటం అంటే అడగటం. ప్రార్థన అంటే మామూలు ప్రార్థన. యాచించే ప్రార్థన అంటేనేమో ఇంకా తగ్గించుకొని అడగటం. ప్రైజ్ ద లార్డ్. మూడోది విజ్ఞాపన. అడుగుతున్నావు కానీ తగ్గించుకున్నావు, అడుగుతున్నావు కానీ జ్ఞాపకం చేయట్లేదు, మరలా జ్ఞాపకం చేయట్లేదు. దేవుడు ఏం చేస్తాడంటే మరలా ఆ విషయం చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక ఆమె వెళ్తుంది. ఒక ముసలావిడ వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చు. ఇదే పని, ఒకే ప్రార్థన. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటే ఎవరు? దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుడు. హల్లెలూయా. అన్యాయం చేయడం కాదు ఆయన. దేవుడు అన్యాయం, ఆయన ప్రార్థన లేకపోతే మనం ఏమనుకుంటాం? అన్యాయం చేస్తున్నాడు, అసలు మా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటున్నాం. అది అన్యాయం చేయటం కాదు. హల్లెలూయా. నీకు ప్రార్థన నువ్వు అడగటం నేర్పుతున్నాడు. నువ్వు దైవికమైన శక్తిని అడిగి పొందుకోవటం నేర్పుతున్నాడు. హల్లెలూయా. ఈమె ఏం చేస్తుందంటే పోయి మాటికి ఒకే విషయం, అయ్యా నాకు న్యాయం తీర్చు. ఇదే పని, ఒకే ప్రార్థన చేస్తుందండి.
మన జీవితంలో ఎన్నటికీ జరగనటువంటి కొన్ని ఉంటాయి, గడ్డు సమస్యలు. ఆ సమస్య తీరని సమస్య పట్టి పీడిస్తూ ఉంటాయి ఆత్మీయ జీవితాన్ని. ఇక ఇక లేదు, ఇక ఇది జరగదన్నట్టుగా ఉంటుంది ఆ సమస్య. కానీ నువ్వు విజ్ఞాపనలు అనేటువంటి ప్రార్థన ఉందో చూసారా, అది దేవుడు కూడా అంట మరలా ఎందుకు జ్ఞాపకం చేయమంటాడు తెలుసా? ఎందుకు జ్ఞాపకం చేయమంటాడు తెలుసా? ప్రతిదీ కూడా మన కోసమే. మనం మరలా కొన్ని అసలు ప్రార్థన అంశాలు, ఒక ప్రార్థన చేస్తే తెల్లారలేక ఆ ప్రార్థన అంశం మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ ఆ అంశం వదిలిపెట్టి ఏదో వేరే ప్రార్థనలు ఏదో పడిపోతారు, ఏదో దాంట్లో పడిపోతారు. ప్రార్థన అంశం అనేటువంటిది మొదట నీకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యని నేను విశ్వాసం ద్వారా తీర్చుకోవాలి అనేటువంటి బుద్ధి జ్ఞానం నీకు రావాలి. స్తోత్రం. దానిని ఏ విధం చేతనైనా అసలు ఆ సమస్య నీకు గుర్తుండాలి. సమస్య అప్పుడు ఒక పని గుర్తు లేకపోతే చేస్తామా? నెరవేరుస్తామా మన జీవితంలో? నీ జీవితంలో స్థిరస్థాయిగా ఆ సమస్య నీ హృదయంలో ఉండి ఈ సమస్యని ఏ విధంగా చేతనైనా సరే దేవుని చేత ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా దానిని నేను నెరవేర్చుకోవాలని ముందు ఆ యొక్క సమస్య నీకు గుర్తుండాలని నాకు గుర్తు చేయమంటాడు. దేవుడికి గుర్తులేదా? దేవుడికి గుర్తు లేకపోవటం ఏంది? ఇంకోటి ఏందో చెప్పమంటారా? గుర్తు చేసేటువంటి ఇది ఏంటంటే పరిశుద్ధాత్మ. నువ్వు కొన్ని విషయాల గురించి చూడండి, ఒక 200-300 మంది మనుషుల్ని రోజు గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ గుర్తు చేసేటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో పరిపూర్ణం అవుతూ ఉంటుంది. చూడండి, ప్రార్థనలో కూడా ఏం చేయాలంటే గుర్తు లేని విషయాలు గుర్తు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే పరిశుద్ధాత్మ మనలోకి రావడానికి ఏమంటాడంటే నీ పాపాలని గుర్తుకు చేసుకో అంటాడు. నువ్వు చేసిన పాపాలన్నీ చిన్నతనం నుంచి పాపాలు కూడా ఒప్పుకోమంటాడు. ఈ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఈ గుర్తు చేసేటువంటి ప్రార్థన ఆత్మ అనేది నీలో పరిపూర్ణం అవుతుంది. ఇంకోటి ఏంటో చెప్పమంటారా? ప్రార్థనలో చేసిన మేలుల్ని కూడా గుర్తు తెచ్చుకోమంటాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేసిద్ది అంటే వెతికిద్ది. ఏం చేశాడు? వెతుకుతూ ఉంటుంది మనలో ఉండి. వెతుకుతూ ఉంటూ ఆ శక్తి చాలకపోతే ఆ దేవుడు అంట ఆ ఎతికే శక్తి చాలకపోతే దేవుడు ఇంకా శక్తిని పంపించి వెతుకుతాడంట చేసిన మేలన్నీ కూడాను. చూడండి, సాక్షిగా నిలబడటం అంటే జ్ఞాపకం చేసుకోవటం. చేసిన మేలు ఎక్కడికి వెళ్ళి పలు ప్రాంతాలకు నువ్వు సాక్షిగా నిలబడితే నువ్వు చేసిన మేలన్నీ అక్కడ చెబుతూ ఉంటావు. నీ జీవితంలో జ్ఞాపక శక్తి కొంతమంది అసలు ఏమీ చేయకుండా ఊరగూకుంటే, సోమరిపోతులు తగ్గుకుంటే వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది, మతి మరుపు వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం చేయడం కూడా చూడండి, విజ్ఞాపనలో గుర్తు చేసుకునే ప్రార్థనలో నువ్వు ఎన్ని విషయాలు గుర్తు చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో అంత మంచిది, అన్ని కార్యాలు జరుగుతాయి. నీలో శక్తి ప్రతి గుర్తు చేసేటువంటిది ఏంటంటే నీకు పరిశుద్ధాత్మ జ్ఞాపకము చేస్తాడంట దేవుడు. చూడండి, చిన్నతన స్నేహితులు, వీళ్ళు బంధువులు, మిత్రులు ఎంతమంది ఉన్నారండి రక్షించబడటం కోసం. ప్రపంచంలో అన్నాడు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థనలో కూర్చుంటే ఒక 2-3 అంశాలు తప్పితే గుర్తుకు రావు. మనం ఏం చేశానంటే ఒక అమరావతిలో మీటింగ్ పెట్టాలని అక్కడ తిరిగి ఒక 300 మంది పేర్లు రాసుకొని, నెంబర్లు రాసుకొని ఉదయం సాయంత్రం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే సైతాన్ గాడు అప్పుడు దాకా మంచిగా ఉన్నాడు. ఎంత కుర్రాడు, మంచి పిల్లవాడు, వాడు అసలు నమ్మకస్తుడు. చేపలు పట్టుకొచ్చి అన్నా తినని చెప్పేసి మంచిగా ఇది చేసేవాడు. వాడిలో సైతాన్ దూరింది. సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోయింది. అందులో సిమ్ తీసుకెళ్ళి సెల్ ఫోన్ బాగానే ఉండి పట్టుకుంటే సెల్ ఫోన్ ఇచ్చాడు, కానీ సిమ్ మురికాలలో పడేసాడు. సైతాన్ సిమ్మే ఎందుకు ఆపేసిందంటే అందులో పేర్లు ఉన్నాయి, నెంబర్లు ఉన్నాయి. ఫంక్షన్ అయిపోద్ది, వాళ్ళందరూ చక్కగా కానుకలు ఇస్తారు, చక్కగా ఫంక్షన్ అయిపోద్ది. ఆపేయాలి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన ఆపేయాలి.
నిజంగా అప్పటి నుంచి వచ్చిన ప్రార్థన ఇప్పుడు కూడా కోలుకోలేకపోతున్నాను నేను. ఆ ప్రార్థన గుర్తు చేసుకునేటువంటి ప్రార్థన, మరలా మరలా జ్ఞాపకం చేసుకొని అనేకమైన విషయాలు. చూడండి, 2-3 పేర్లు గుర్తు చేసి ప్రార్థన చేయగలను, 4వ పేరు ఆగిపోద్ది, రాదు. తెలిసినా కానీ ముందుకు పానీయదు ప్రార్థన. నీ జీవితంలో తారసపడినటువంటి వారు, పరిచయమైనటువంటి వారు అనేకులు రక్షణలో కొనసాగాల్సినటువంటి వారు ఉన్నారు. తాగుబోతులై భయంకరమైనటువంటి పాపాల్లో ఉన్నటువంటి వారు. చూడండి, అక్కడ పేతురు మరి పేతురుని పిలిపిస్తున్నాడు. ఎవరయ్యా అంటే, ఎవరు? పేతురుని, అయ్యా ఇక్కడ మా బంధువుల్ని మిత్రుల్ని నేను ఇక్కడ సమకూరుస్తున్నాను. కొర్నేలు, శతాధిపతి కొర్నేలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి? తానుకు తెలిసిన వాళ్ళు అనేకులు ఉండారు రక్షించలే వాళ్ళే, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వాళ్ళందరిని పిలిపించి ఒక ప్రార్థనా కొడిగి పెట్టి ఆడ ప్రార్థన పెట్టాడండి. వాళ్ళ రక్షణ కోసం పేతురుని పిలిపించాడు. అనేకుల పేర్లు సమకూర్చుకొని మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఒక దినాన ఒక సేవకుడిని పిలిపించి ఆహ్వానించమంటాడు దేవుడు. ఒక ప్రార్థన కూడిక నీ జీవితంలో పెట్టి ప్రియమైన నువ్వు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకము చేసుకొని మరీ అనేకుల కొరకు, నీ కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు చేసినటువంటి ప్రార్థన ఫలితము ఒక దినాన ఒక గొప్ప పరిచర్యగా నువ్వు చూడబోతావు. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప సేవకుడిగా అంగీకరించబడతావు నీవు. ఈ యాచన అనేటువంటిది కన్నీరు. చూడండి, అడుక్కున్న వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తాడంట? దీనులను దరిద్రులంట సింహాసనం మీద కూర్చోబెడతాడంట. ప్రైజ్ ద లార్డ్. గర్వంతో ఉన్నవాడిని అంటే ఏం చేస్తాడంట? సింహాసనం నుంచి పడగొడం. ఇప్పుడు దేవుని సన్నిధిలో అడుక్కోవటం అనేటువంటిది నిన్ను ఎక్కడ కూర్చోబెట్టిద్ది? తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిద్ది. ఈరోజు నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయతను కాపాడుకోవడానికి కన్నీటి మహారోదన ప్రార్థన దేవుని సన్నిధిలో అడుగు. చెయ్యి జాచి, అయ్యా నా పరిస్థితి ఇదని అడుగు. దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తాడు, కుటుంబాన్ని బాగు చేస్తాడు. విజ్ఞాపన ప్రార్థన చేయాలి, యాచించాలి. కృతజ్ఞతాస్తుతులు, దేవుడు చేసిన కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ప్రతి మేలు. కృతజ్ఞతను లేనాడంట మర్చిపోతాడంట. చేసిన మేలుని ఏం చేస్తాడంట? మర్చిపోతాడు. స్తోత్ర. మర్చిపోతారు. కృతజ్ఞత గలవాళ్ళంట ఏం చేస్తారంటే జ్ఞాపకం చేసుకుంటారంట. అయ్యా ఈ మేలు చేసావు, దీన్ని బట్టి స్తోత్రం అని ఒకటి ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం చేయడానికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన చేసే నేపథ్యంలో యాచించాలి. కన్నీటితో యాచించేటువంటి ఆ యొక్క స్వభావం ఎట్లా వచ్చిందంటే, కన్నీటి హృదయం ఉండవాడే యాచిస్తాడు. దర్జాగా గర్వంగా ఉండవాడు యాచించాడు, అడగటం చేత కాదు వాడికి. రెండోది యాచించాలంట. మూడోది యాచించిన తర్వాత దేవుడు సహాయం చేస్తాడే, ఆ చేసిన ప్రతి సహాయానికంట నువ్వేం చేయాలంట? మూడోదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రమం మూడింటిని ఇక్కడ పెట్టాడండి. ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మూడు ఒక క్రమంగా పెట్టాడు. ప్రార్థనా జీవితంలో ముందు అడగాలి, తర్వాత అడగటంలో యాచన, మళ్ళీ విజ్ఞాపన అంటే విజ్ఞాపన అంటే గుర్తు చేసి మరి అడగాలి. మరి చేసిన మేలు మరలా అడగటంలో గుర్తు చేసుకోవాలి. అడిగిన దాన్ని పొందుకున్న తర్వాత ఆ యొక్క మేలుని మళ్ళా గుర్తు చేసుకొని దానికి సంబంధించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఫర్దర్గా రాబోయే కాలంలో ఇంకా గొప్ప కార్యాలు, గొప్ప మేలులు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి నేర్చుకోవటానికి వచ్చినటువంటి నీవు దేవుని సన్నిధిలో ఒక్కసారి మోకరిస్తావా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇదిగో మరణం నుంచి తప్పించేటువంటి వానిగా, ఎస్తేరులాగా ప్రార్థన చేసేవారిగా, ఇదిగో రాజశాసనాలను మార్చినటువంటి దానియేలు చేసేటువంటి ప్రార్థనా పరునిగా నిన్ను చేస్తానని దేవుడు అంటున్నాడు. ఇది నాన్న దేవుని సన్నిధిలో కన్నీటి విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేస్తావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సేవకునిగా అంగీకరిస్తాను నా బిడ్డ. నువ్వు సేవకునిగా అంగీకరించబడాలంటే పరిచర్య మాత్రమే చేయటం కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, నువ్వు నీతి క్రియలు, ఈ లోకంలో అనేకమైన క్రియలు చేయటం మాత్రమే కాదు, కానీ విశ్వాసంతో, మహారోదనతో, కన్నీళ్లతో, విజ్ఞాపన యాచనలో, ప్రార్థనలో, కృతజ్ఞతాస్తుతులు చెప్పేటువంటి ప్రార్థన సన్నిధి, ఆ యొక్క దైవ సన్నిధి ఆశీర్వాదము నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా స్తోత్రమయ్యా. నిజంగా ప్రభువా మేము చాలా కోల్పోయాం ప్రభువా. మా జీవితాలలో ప్రభువా కార్యాలు జరగాలి ప్రభువా. సంఘము నైనా బిడ్డలు కదిలించబడాలి ప్రభువా. కన్నీటి ప్రార్థన అనుభవాలు కావాలి ప్రభువా. అయా నైనా ఈ యొక్క ప్రాంతాలను కదిలించాలి. పౌలు శీలలాగా అయా ప్రాంతాలను కదిలించి అయా ఈ ఆత్మల రక్షణ కారకంగా మేము ఉండాలి ప్రభువా. అనేకులను నరకాల నుంచి, మరణాల నుంచి తప్పించగలిగినటువంటి ప్రార్థనలు మేము చేసేటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచూ ఉన్నాం. ఈరోజు నుంచి ప్రభువా బిడ్డలలో ఒక తీర్మానమును కలగచేయండి. ఇదిగో నీ సన్నిధిలో గంటలు గంటలు కన్నీటి ప్రార్థన చేస్తామయ్యా. మేము రక్షించబడటమే కాకుండా అనేకుల రక్షణకి, మారు మనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మ, నరకాగ్ని గుండం తప్పించబడి దేవుని రాజ్యానికి సిద్ధపరిచేటువంటి వారిగా మమ్మలను బలపరిచి తీర్చిదిద్ది సంఘ పరిచర్యని దీవించి ఆశీర్వదించి కృపలో క్షేమము, భద్రత, క్షేమాలు దయచేయమని కూడి వచ్చిన బిడ్డలని ప్రవంచి ప్రార్థన ఆత్మించి బిడ్డల ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా చేసి విజ్ఞాప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మందిరం కట్టబడాలి ప్రభువా. అయానికి స్తోత్రం నాయన. దైవ సేవకులు బలపరిచి వాడుకోండి. ఉన్నతమైన ఉపదేశములతో నింపమని అడుగుచున్నా ఆయనానికి. సంఘస్థులు ప్రభువా నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. ఎంతైనా దేవుని సన్నిధికి ఇదిగో ప్రభువా రావాలి ప్రభువా. ఏ ఒక్కరు మానుకోకూడదు నాయన. అయ్యా ఒక్కొక్క ఆత్మని నీ సన్నిధిలో స్థిరపరచు నాయన. అయ్యా ఇదిగో ప్రభు రాకడ వస్తూ ఉండగా ఆ యొక్క నిర్లక్ష్య స్వభావాన్ని బిడ్డల్లోంచి తీసివేయి ప్రభువా. నీకు స్తోత్రం. తగ్గింపు, దేన మనసు, కన్నీటి ప్రార్థన సంఘ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ప్రభు నాయన అపోస్తలుల బోధ, అపోస్తలుల పరిచర్య జరుగునుగాక. ఉపవాస ప్రార్థనలు బలముగా జరుగునుగాక. కన్నీటి ఉపవాస ప్రార్థనలు జరుగునుగాక. అయ్యా అటు విధంగా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించి ప్రార్థనా పరులైనటువంటి సేవకులుగా, పరిచర్యగా తీర్చిదిద్ది నీ రాకడికి సిద్ధపరచుకొని తోడేయండి. నా తలలో ఉన్న వ్యాధిని మరలా జ్ఞాపకం చేస్తున్నాం. స్వస్థత దయచేయండి. సియోను ప్రతిష్టని స్థిరపరిచి నాయన అనేకులకు ప్రభు కొరకు రక్షణ కొరకు ప్రయాసపడటానికి సహాయం చేయండి నాయన. అయా 3 సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ప్రభు దేవుని సంఘ పరిచర్య 3 సంఘాల కుటుంబాల చుట్టూ భద్రతను దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. సంఘ పరిచర్య చుట్టూ నీ క్షేమాన్ని, ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాం. అమరావతిలో సంఘ పరిచర్యను కూడా ఆత్మలు రావాలి ప్రభు. అక్కడ మీటింగులు పెట్టాలి, చర్చి ఓపెనింగ్ చేయాలి నాయన. అటన్నిటికీ ద్వారాలు తెరవండి ప్రభు. గుప్పెలు విప్పండి. అనేక ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సహాయం చేసి సమృద్ధినిచ్చి ఘనంగా అక్కడ పరిచర్య జరిగించి తోడేయండమని కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.